అసలు ఇప్పటికే 3 సార్లు ప్రిలిమినరీ రాశాను. అయినా పోయింది. అయినా పాస్ అవ్వాలంటే ఏం చేయాలనే కన్ఫ్యూజను. ఢిల్లీ దగ్గర నేను కోచింగ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కూడా నాకేమీ సాటిస్ఫాక్షన్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదనే బాధ కానీ, లేదా కోచింగ్ తీసుకున్నాను కానీ కోచింగ్ సెంటర్కి బాగా చెప్పారు, బట్ నేను ఇక్కడ యూటిలైజ్ చేసుకోలేకపోయాను అనే ఒకానొక చిన్న వెలితి కానీ ఇట్లా ఎవరికైనా ఉంటే నన్ను కలవచ్చు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ సంబంధించి ఎంతో కొంత అవేర్నెస్ని తెచ్చుకున్న తర్వాతనే నేను ఐఏఎస్ ప్రిపరేషన్లోకి వెళతాను అనుకున్న వాళ్ళు నన్ను ఒకసారి కలవచ్చు. ఈ ఐఏఎస్ ప్రిపరేషన్లో దిగడానికన్నా ముందు నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అసలు నేను ఐఏఎస్ అవుతానా లేదా అనే క్వశ్చన్ ఎలా నేను ఆలోచించుకోవాలని అనిపించినప్పుడు నన్ను కలవచ్చు. ఈ నన్ను కలవచ్చు అనే దానికి సంబంధించి నేను స్టార్ గుర్తు వేసి కండిషన్స్ అప్లై అంటే చెప్తున్నానేమో తప్పించి కానీ, బట్ కలిసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మంచి క్లారిటీ ఇవ్వగలను మాత్రం నాకు నమ్మకం. అందుకని నన్ను కలవడానికి మీరు మీ ఊర్లలోంచి హైదరాబాద్ వచ్చి నన్ను ఇది ఇక్కడే నా ఆఫీస్ రూమ్లో కలిసి ఇక్కడ మీరు ఐఏఎస్ ప్రిపరేషన్ చేయగలనా లేదా లాంటి వాటికి సంబంధించిన ఎన్ని డౌట్లు ఉంటే అన్ని పేపర్ మీద రాసి తీసుకొచ్చి నన్ను కలవండి. కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అదేంటంటే, రాలేకపోతే, రావడానికి కుదరకపోతే, వివిధ కారణాల వల్ల హైదరాబాద్ దాకా వచ్చే పరిస్థితి లేకపోతే అంటే వీడియో కాల్ ద్వారా నాతోటి మాట్లాడచ్చు. ఐదర్ వీడియో కాల్ ఆర్ పర్సనల్గా కలవడం. మీరు ఒక్కరు వస్తారా? మ్యారేజ్ అయితే కనుక జీవిత భాగస్వామితో వస్తారా? పెళ్ళై పిల్లలు ఉంటే వాళ్ళతో వస్తారా? మీరు తల్లిదండ్రులై పిల్లల కోసం అయితే వస్తారా అనేది మీ ఇష్టం. కానీ అసలు ఐఏఎస్ ప్రిపరేషన్ సంబంధించిన ఒక అత్యంత కీలకమైన అంశాన్ని మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయమని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అయితే బాగుంటుంది, దానికి సంబంధించిన సాధక బాధకాలేంటి, ఇబ్బందులేంటి అన్నీ తెలుసుకుని మీరు అడుగులు ముందుకు వేయమని కోరుతున్నాను. అందుకోసం మీరు 8897826108 కానీ 9912211109 కానీ ఫోన్ చేసి రమ్మని కోరుతున్నాను. కొంచెం ప్రయర్ టైం అపాయింట్మెంట్ తీసుకొని మాత్రమే రావాలని స్టార్ గుర్తేసి కండిషన్స్ అప్లై అంటున్నానని మాత్రం గమనించాలి.